బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ పోరాటం చేసినటువంటి కిషన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజలను 6 గ్యారంటీలతో మోసం చేసిన రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు మహారాష్ట్ర బడ్జెట్ కు కేటాయించిందన్నారు. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి సాధ్యమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిపోతే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పేరుతో రాష్ట్రాన్ని కూలీ చేస్తున్నాడన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో ఏవైతే మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో కూడా అదే మోసపూరిత హామీలు, అసాధ్యపు హామీలు ఇస్తుందన్నారు. మహారాష్ట్ర రాష్ట్రాల ప్రజలు పసిగట్టారు. మళ్లీ తిరిగి బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలు డిసైడ్ అయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈనాడు ఉద్యమంలో తెలంగాణ పోరుయాత్రలో ఉద్యమాన్ని ముందుకు నడిపిన కిషన్ రెడ్డి మీద అవాకులు పేల్చడం రేవంత్ రెడ్డికి తగదన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరుల త్యాగాలు చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆంధ్ర నాయకుల పంచన ఉంది నువ్వు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రజల చేతిలో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఇక నుండి అన్ని ఓటమిలే. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాము ఏదైతే మహారాష్ట్ర, జార్ఖండ్ పోల్స్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ కాబోతున్న ఏదైతే రిపోర్ట్స్ మనకు వచ్చినాయో ఖచ్చితంగా నిజం కాబోతున్నది. అంతకు ముందు రోజు వరకు కూడా కాంగ్రెస్ పాలించిన రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అభూత కల్పనలతోటి, అబద్ధపు ప్రచారాలతోటి, అబద్ధపు ప్రామిస్లతోటి కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, మనం ఎటువైతే కొన్ని ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రామిసెస్ చేసిందో గ్యారంటీల పేరుతోటి మొత్తం కూడా అవన్నీ ఫెయిల్ అయినాయి. అందుకు నిదర్శనంగానే మహారాష్ట్రలో ఎన్డీఏని గెలిపేయడానికి, పూర్తి మెజారిటీతో గెలిపేయడానికి ప్రజలు పూనుకునడానికి మనకు వచ్చిన ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను అవే చెప్తున్నాయి. కానీ ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నామంటే, రేవంత్ రెడ్డి గారు మొన్న వరంగల్లో ఏదైతే సభ పెట్టి నరేంద్ర మోదీ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద, బీజేపీ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అన్ని అబద్ధాలు ఎట్లయితే మాట్లాడిండో వాటికి మా నాయకులందరూ కూడా మూతోడు జావ చెప్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ కూడా కొన్ని విషయాలు మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నాం. మొట్టమొదటి అంశం ఏంటంటే, 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి కాలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు నరేంద్ర మోదీ గారి విషయం చాలా దూరం. మీరు ఇక్కడ అసలు బౌండరీ బయట ఎక్కడో ఉండి మీరు చప్పట్లు కొట్టడానికి కూడా పనికిరాని అంశం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి హయాంలో గత 10 సంవత్సరాల్లో నిజమైన అభివృద్ధి జరిగింది. గత 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రంలో కూడా అవినీతి గాని, పేదరికం గాని నిర్మూలన కాలేదు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు 22 కోట్ల మంది ఈ పేదరికం లైన్ నుంచి కింద నుంచి మళ్ళీ ఆదాయం ఉన్న వర్గాల్లోకి వచ్చిండ్రు. 22 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిండు మోదీ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలలో పేదోళ్లను పేదలుగా, ధనికులను ధనికులుగా డెవలప్ చేసుకుంటా వచ్చారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక విషయం మాట్లాడు రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ లో పోయిన తర్వాత మీ బాణీ మారిపోయింది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీని, ఇదే రాహుల్ గాంధీని, ఇదే కాంగ్రెస్ ను ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకించి మాట్లాడింది మీరు. కాంగ్రెస్ లో పోయిన తర్వాత వాళ్ళు సడన్ గా దేవుళ్ళు అయినరు. నరేంద్ర మోదీ గాని, ఎన్డీ అలయన్స్ ఉన్న అన్ని పార్టీలు నాయకులందరూ కూడా మీకు వ్యతిరేకులు ఎట్లా మారిండ్రు మీరు చెప్పాలి. 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. ఇవాళ మీరు కులగణన పేరుతోటి ఏదైతే ప్రజలను విడదీసి పాలించాలనే నెపంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కుట్ర పన్నిందో ఆ కుట్రను తిప్పికొట్టడానికి నిదర్శనమే మహారాష్ట్ర, జార్ఖండ్ రిజల్ట్స్ అని చెప్తున్నాం. రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ రాగానే మహారాష్ట్రలో పూర్తి మెజార్టీ తోటి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది.
కేవలం మహారాష్ట్ర ఎకానమీకి సంబంధించి $1 ట్రిలియన్ ఎకానమీని మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంగా ఉన్నది. అంటే దాదాపు 8 లక్షల కోట్ల సంబంధించిన అభివృద్ధి మహారాష్ట్రలో చేయడానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి ఒకటైనా అభివృద్ధి పథకం ఉన్నదా? 22 కోట్ల మందిని మోదీ గారు పేదరికం నుంచి బయటపడేసిన నేను చెప్తున్నా, మా పార్టీ చెప్తుంది, మా దగ్గర లెక్కలు ఉన్నాయి, ప్రభుత్వం లెక్కలు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న లెక్కలు 10 మందిని మీరు పేదరికం నుంచి బయటపడేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు మీరు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? కిషన్ రెడ్డి గారు పట్టుకొని మీరు ఏమన్నారో తెలంగాణ వ్యతిరేకాన్ని మాట్లాడారు. మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా, తెలంగాణ ఉద్యమం మొత్తం జరిగిన కాలంలో ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి జై తెలంగాణ అని మాట్లాడారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ కాలంలో 1200 మంది ప్రాణాలు బలికొనడానికి కారణమైన సోనియా గాంధీ ఏదైతే డిసిషన్ వాపస్ తీసుకున్నదో ఆ 1200 మంది ప్రాణాలు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే అందరికీ మేము ఆపన్నహస్తం ఇస్తాం, ఇళ్లు కట్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికి ఉద్యోగం ఇస్తున్నా కేసీఆర్ ఏ విధంగా అయితే మోసం చేసిండో అదే విధంగా మీరు కూడా తెలంగాణ ఉద్యమం వ్యాప్తంగా కూడా ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో మొత్తం టీడీపీలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అంతా జరిగింది చంద్రబాబు నాయుడు అప్పుడున్న ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగా జరిగింది. మీరు మాత్రం అప్పుడు టీడీపీలో ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు మీకు గుర్తు రాలే, చనిపోతున్న వాళ్ళని రక్షించాలనే స్పృహ మీకు రాలేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమ ద్రోహిని మీరు కిషన్ రెడ్డి అంటున్నారు కదా, తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి బీజేపీ అప్పుడున్న 166 మంది ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయడానికి ఒత్తిడి తీసుకొచ్చింది కిషన్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు. అందులో నేను కూడా ఒక భాగస్వామిని. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే తెలంగాణ రావడానికి, తెలంగాణలో బిల్లు పాస్ కావడానికి, తెలంగాణకు న్యాయం జరగడానికి అసలు వాస్తవంగా ఏ విధంగా తీసుకురావాలో స్ఫురణతోటి పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చింది బీజేపీ. దానికి తెలంగాణ నుంచి నాయకత్వం వహించింది కిషన్ రెడ్డి. తెలంగాణ ద్రోహిని ఎట్లా మాట్లాడుతావు రేవంత్ రెడ్డి? అసలైన తెలంగాణ ద్రోహి నువ్వు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 100 మంది ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ఒక్కరోజు అరెస్ట్ కాలే నువ్వు. ఒక కేసు లేదు నీ మీద. 60 కేసులు, 70 కేసులు, 100 కేసులు అయిన చాలా మంది విద్యార్థులు, యువతులందరినీ కూడా కాపాడుకోవడానికి బీజేపీలో నాయకులు, జేఎస్లో నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా బెయిల్స్ కోసం తపన పడుతూ కోట్ల చుట్టూ తిరిగిన రోజు ఏ రోజు రేవంత్ రెడ్డి రాలేదు. ఇవాళ ఏ విధంగా మాట్లాడుతున్నావు కిషన్ రెడ్డి గురించి? కిషన్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆదరణ ఉన్నది. కిషన్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తల అండ ఉన్నది, ప్రజల అండ ఉన్నది. కాబట్టి మళ్ళీ ఆయన అధ్యక్షుడైండు, కేంద్ర మంత్రి రెండోసారి అయిండు. మీరు ఒక ఏదైనా మాట మాట్లాడటం ఆలోచించాలి. కేంద్రం దగ్గరికి మాటకు ఎందుకు పోతున్నారు మన రేవంత్ రెడ్డి గారు? మీరు తెలంగాణ ప్రభుత్వానికి ఇంతకుముందున్న 10 సంవత్సరాల టీఆర్ఎస్ కాలంలో ఉన్న 6 లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తావో ముందు నీ దగ్గర ప్రణాళిక ఉండాలి. కొత్తగా ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి నీ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తావో దానికి గ్యారెంటీ ఉండాలి, దానికి ముందు ప్రణాళిక ఉండాలి. ఏది నీ శ్వేతపత్రం, ఏది నీ పేపర్ మీద లెక్కలేవి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎట్లా ఉన్న అప్పులు తీరుస్తావు, కొత్త అప్పులు తీర్చడానికి ప్రణాళిక ఏంది, అభివృద్ధి పథకాలేవి. పుట్టిగా నోరుకు వచ్చినట్టు మాట్లాడడం కాదు. మోడీ గురించి మాట్లాడడానికి ఎటువంటి అర్హత లేదు, కాంగ్రెస్కే లేదు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పప్పు అని మాట్లాడతాం మేము. రాహుల్ గాంధీ కేర్ నువ్వు మాట్లాడితే పట్టించుకునేది కూడా లేదు. ఇంత మాత్రం స్పందన ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సాధించడానికి మనసా వాచకరణ పార్లమెంట్ నుంచి మొదలు పెడితే ఇక్కడ పల్లెలు ఇంక్లూడింగ్ గజ్వెల్లో కూడా అరెస్టులు జరిగినాయి. రాస్తా రోకోలు చేసినాం, రైలు రోకోలు చేసినాం, ధర్నాలు చేసినాం. తెలంగాణ కోసం చాలా మంది ప్రాణాలు అర్పించు, తెలంగాణ కోసం జైలు కూడా పోయినాం. మీరేమి సాక్రిఫైస్ నేచర్ లేదు. బీజేపీ గురించి మాట్లాడడానికి కానీ, కిషన్ రెడ్డి గురించి మాట్లాడడానికి, మోదీ గురించి మాట్లాడడానికి అర్హత కాదు. అసలు నోట్లోంచి నీకు అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు ఏదైతే నోట్ నుంచి మాట్లాడాల్సిన అంశం ఒక బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి ఏదైతే మాట్లాడాలో అటువంటి హుందాతనం లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడి ఉన్న గౌరవాన్ని ఓడగొట్టుకున్నాం రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఇవాళ రేపు వచ్చే రిజల్ట్స్ లో మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, జార్ఖండ్ లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఎన్డీఏదే. దేశవ్యాప్తంగా కూడా మేము మొత్తం కాషాయమయమవుతుంది, అభివృద్ధిమయమవుతుంది, మోదీమయమవుతుంది. మీరేమీ పీకలేరు, మీరేం చెయ్యలేరు. కాంగ్రెస్ అనేది మొత్తం నామరూపాలు లేకుండా మొత్తం కొట్టుకుపోతుంది. ఇప్పటికే 15 పార్టీలు, 16 పార్టీలు, 30 పార్టీల అలయన్స్ తో ఉన్న మీరైతే ఎటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పేరు ఉంటుంది మీకు. ఒక చోట మహా అగాడి అని పెట్టుకుంటారు, ఇంకో చోట ఇంకో పేరు పెట్టుకుంటారు, ఒక చోట UPA 3 అని పెట్టుకుంటారు.
మీకే ఒక క్లారిటీ లేదు, ఒక బేస్ లేదు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.